అర్ధనారీశ్వరుడు ముందు సృష్టికి ముందే కనబడ్డాడు. పెళ్లి జరిగింది సృష్టి ఏర్పడ్డాక. ఎప్పుడు అర్ధనారీశ్వరుడే అంటే ఎప్పుడూ అర్ధనారీశ్వరుడే అయినా అనేది మనం జాగ్రత్తగా విన్న వాళ్ళకి అర్థమవుతుంది. వివాహమైన తర్వాత అమ్మవారికి సగభాగం ఇచ్చాడనేటువంటిది లీల. వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఒకటే అనేది తత్వము. కనుక తత్వము లీల అని రెండు అంశములు ఉంటాయి భగవంతుడి విషయంలో. మీరు విష్ణువైనా శివుడైనా అమ్మవారైనా ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి, తత్వము లీల. తత్వం అంటే ఎప్పుడు ఎలా ఉంటాడో దాని తత్వం అంటాం. లీల అంటే భగవంతుడు లోకం కోసం చేసిన ఒకానొక కృత్యముని లీల అంటాం. సృష్టికి పూర్వం నుంచి ఉన్నది తత్వమే. తత్వతః భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. సర్వశక్తిమంతుడు అన్నప్పుడు శక్తి ఆయనదే, కానీ శక్తి సహితుడు ఎప్పుడు ఉంటాడు ఆయన. అయితే లీల అంటే అర్థం ఒక నామంతో ఒక రూపంతో కనబడడం, ఒకానొక కృత్యము చేయడం, వీటిని లీల అంటారు. నామరూపాలు